హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఇది ఈరోజు చేసింది కాదు, సండే చేసిన కర్రీ. కాకపోతే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనేసి లైవ్ కూడా పెట్టట్లేదు 2 days నుంచి. అయితే అంటే నిన్ననే పెట్టలేదు, ఈరోజు కూడా పెట్టను. ముందుగా మనం ఫిష్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాం కదా. అందులో మనం పసుపు, సాల్ట్, కారం కూడా వేసేసుకుని బాగా కలుపుకొని 5 minutes అయితే పక్కనైతే పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఫిష్కి బాగా కారం, సాల్ట్ అనేది పడుతుంది ఫిష్ ముక్కకన్నది. అంటే 5 minutes అంటే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకోండి. అది పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అంటే మనం చూసుకుందాం. ఏంటంటే నార్మల్గా మనం ఆనియన్స్, టమాటో, ఆనియన్స్ అంటే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది పేస్ట్ కింద ఆనియన్స్, టమాటో, అందులోనే మనం ధనియాలు వేసుకోవాలండి కంపల్సరీ. గ్రేవీకి అదే కదా టేస్ట్ ఉంటుంది. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, 2 యాలకులు అయితే వేసుకోండి. చిన్న దాల్చిన చెక్క ముక్క అయితే వేసుకోండి. గసగసాలు కూడా మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. అప్పుడైతే నా దగ్గర లేవనేసి నేను ఇప్పుడు త్వరగా అయితే వండాల్సి వచ్చింది. అందుకనేసి లేవనేసి నేను గసగసాలు అయితే వేయలేదు. గసగసాలు వేయడం వల్ల టేస్ట్ గ్రేవీ బాగుంటుందండి. గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. అంతే. ఇవి మనం సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇదైతే పులుసు కాదండి, ఇది ఓన్లీ గ్రేవీ. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి కొయ్యంగా అండి. కొయ్యంగా అంటారంట. దీన్ని మనం పేస్ట్ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ అయితే వెలిగించేసుకొని బ్యాండ్ అయితే పెట్టేసుకుంటామండి. పెట్టుకున్న తర్వాత అందులో మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. అందులో ఆయిల్ వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. మెయిన్ ఫస్ట్ ఇలా తుడుస్తూ ఉంటానన్నమాట నేను కర్రీ అయ్యే వరకు. నేననే కదండి, అందరం ఆడవాళ్ళం చేసే పని అంతే కదా. కర్రీ మనం ఏదైనా వంట చేస్తూ ఉంటే ఈ స్టవ్ అన్నది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం అవి లైట్గా ఫ్రై అయ్యాక అప్పుడైతే ఈ పేస్ట్ అన్నది వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మనం ఈ పేస్ట్ అన్నది వేసేసుకుంటాం. టమాటో అన్నది వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి. నేను ప్రతి కర్రీలో టమాటా అన్నది కంపల్సరీ వేస్తా. మీకు చెప్తా కదా నేను, టమాటా వేసుకోండి, ఒక టమాటా వేసుకోండి అని. వేస్తే కనుక కర్రీ టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతా పేస్ట్ వేసేసిన తర్వాత ఇది గోల్డ్ కలర్ అంటే మరీ రెడ్డిష్గా ఏం రావక్కర్లేదు. నార్మల్గా ఫ్రై అయితే చాలు. మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసేసినా అది టేస్ట్ అనేది మారిపోతుందండి. కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. నేను ఇందులో అల్లం వెల్లుల్లి వేయలేదు కదా, నా దగ్గర పేస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నదనేసి నేనైతే ఈ ఉల్లిపాయ ముక్కల్లో మనం మిక్సీ చేసినప్పుడు నేను అల్లం వెల్లుల్లి వేయలేదండి. మీరైతే అందులోనే వేసేసుకోండి. ఒకవేళ అవైలబుల్ లేకపోతే వేసేసిన తర్వాత మెయిన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ ఏమి వేయక్కర్లేదు. అల్లం వేయడం వల్ల ఎక్కువ వేస్తే ఫిష్ అన్నది విడిపోతుందండి. మనం మటన్కి, చికెన్కి నార్మల్గా వేసుకుంటాం, ఎందుకంటే అది బాగా కుక్ అవుతుంది అనేసి. దీనికి అంతేమీ వేయక్కర్లేదు. లైట్గా చిన్న పీస్ అయితే వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు కూడా వేసేసుకుని జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. లిడ్ పెట్టేసుకోండి, బాగా మగ్గుతుంది. లిడ్ పెట్టేసుకున్న తర్వాత ఒక 2-3 minutes పడుతుందండి అది ఫ్రై అవ్వడానికి. ఫ్రై అయింది, చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో గ్రేవీ అన్నది. అంతే, ఆయిల్ పైకి వస్తే సరిపోతుందండి. మనకి ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే, ఆ కర్రీ మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆ ఆయిల్ అన్నది పైకి వస్తే సరిపోతుంది. అంతే, మనకి అది బాగా ఫ్రై అయినట్టు. అది ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ని, అవైతే మనం ఇందులో అయితే వేసేసుకుంటాం అన్నమాట. తెగ తిప్పేస్తున్నానండి నేనైతే. ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు అయితే వేద్దాం. ఇంకా రావేంటి ఫిష్ ముక్కలు. ఇప్పుడు వేస్తానన్నమాట.
అది ఆయిల్ అలా వస్తే సరిపోతుందండి. ఇది చూపించడానికి తెగ తిప్పినట్టున్నాను. హ్మ్. అంతే మనం డైరెక్ట్ అందులో వేసేసుకోవడమే. మళ్ళీ ఈ ఫిష్ ముక్కలు వేశాక గరిట అన్నది అస్సలు పెట్టకూడదండి. కాకపోతే నేను పెట్టేసా. పెట్టకూడదు. పెడితే ఏంటంటే ఫిష్ అన్నది అది చాలా సెన్సిటివ్‌గా ఉంటది. సాఫ్ట్‌గా ఉంటది కదా! వెంటనే విడిపోతదన్నమాట. ఇంక గరిట అన్నది అస్సలు అలా పెట్టుకోవద్దు. ఇప్పుడు పర్వాలేదులే ఏంటంటే ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉంటది కాబట్టి కర్రీ ఉడికినప్పుడైతే ఇంక అస్సలు గరిట అన్నది పెట్టకూడదు. జస్ట్ అలా మనం ఒక పక్కకి లైన్‌గా పెట్టేసుకున్న తర్వాత అందులో మనం కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలి. కర్రీకి సరిపడా వాటర్ అంటే ఫిష్ కర్రీకి వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. ఇది ఆల్రెడీ ముక్క సాఫ్ట్‌గా ఉంటది. త్వరగా ఉడికిపోతది కాబట్టి మనం చూసుకొని అయితే వాటర్ వేసుకోండి. మరీ ముక్క ములిగేలా అయితే వేయక్కర్లేదు. నార్మల్‌గా వేసుకుంటే చాలు. సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ అయితే మనకి రెడీ అయిపోతదనమాట. అంతే ఒకసారి అలా తిప్పుకొని క్లాత్‌తో పట్టుకొని తిప్పితే ఇంకా బెటర్ అండి. కాకపోతే నాకు కొంచెం పడిపోతది, కింద పడిపోతదని అనుకుంటా నేను తిప్పలేదేమో. అంతే జస్ట్ అలా అనేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని అయితే ఉడికించుకోండి. ఓ 7, 8 మినిట్స్ వరకు పడతది ఉడకడానికి. ఇంకా నాకున్న ఓసిడి ప్రాబ్లమ్ తెలిసిందే కదా! తుడుస్తా ఉంటా ఇంకా. మళ్ళీ వంట అయ్యాక తుడుస్తా, వంటకు ముందు తుడుస్తా, ఉడుకుతా ఉన్నప్పుడు తుడుస్తా. ఇంక అదే అండి తుడవడమే నా పని. అంతే. దీనికి కూడా అంతే సేమ్ ఆయిల్ పైకొస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే మనం పైనైతే లాస్ట్‌గా కొత్తిమీర అన్నది కంపల్సరీ వేసుకోవాలండి. ఫిష్ కర్రీకైనా, చికెన్ కర్రీకైనా, దేనికైనా మనం కొత్తిమీర వేసుకుంటేనే కదా ఫ్లేవర్ బావుంటది. అంతే కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసి అంతే. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా. నేనైతే ఫస్ట్ మా బాబుకైతే తినిపిస్తానండి. ఏంటంటే వాడికే ఫస్ట్ పెడతాను. పాపకి లేట్‌గా పెడతాను. ఎందుకంటే అది ఎక్కువ మిల్క్ తాగుతది కాబట్టి తక్కువ. దానికి ఈ ఫిషు, చికెన్ ఇంకా అవేం తినట్లేదండి. నాన్ వెజ్ ఇంకా దానికి అలవాటు అవ్వలేదు. ఏదైనా పెడుతుంటే వామిటింగ్ చేసేసుకుంటుంది. అందుకనేసి ఓన్లీ మిల్క్‌తో, పెరుగుతో అయితే తింటుందండి. పప్పు, చారు అటువంటివి తింటది కానీ ఇంకా నాన్ వెజ్ అలవాటు అవ్వలేదు. మా బాబుకైతే తినిపించాను. వాడి ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. అన్నం పెడుతుంటే. వాడికి ఇంకా తినడం కూడా రాదండి. నేనే తినిపించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.